మహానాడులో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ కడప నగర టీడీపీ కార్యకర్తలు స్పందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి కార్పొరేటర్ అవకాశాలు కల్పించాలని నాయకత్వం నిర్ణయిస్తే వారిని ప్రజల మద్దతుతో గెలిపించి నాయకులుగా తీర్చిదిద్దుతామని కోటమిరెడ్డి చెప్పిన మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరానికి చెందిన టీడీపీ నేత కొండా సుబ్బయ్య మాట్లాడుతూ ఎన్నో కష్టాలు, నష్టాలు, కేసులు, దాడులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ జెండాను వదలకుండా నిబద్దతతో పనిచేసిన కార్యకర్తలు నగరంలో ఉన్నారని చెప్పారు. ఎలక్షన్కు 16 నెలలు ముందు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాట్లాడిన మాటలు కోటమిరెడ్డి శ్రీధర్ గారు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కష్టపడిన కార్యకర్తలు మనసు దోసుకున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో అల్చలై ఆయన పేరు మారుమోగుతుంది. ఒకసారి ఆలోచించండి. నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఆయన చెప్పింది ఏంటంటే, నేను కూడా 16 నెలల ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను, అయినా కూడా నన్ను గత 5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గుర్తుని చూసి నన్ను గెలిపించిన ఘనత ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. నేను కష్టపడాను, కానీ కష్టం ఎక్కువ వారిదే అని చెప్పడం, దానికి మించి రేపు మనం వారికి ఇచ్చే బహుమతి ఈ 5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలను గుర్తించి నా ప్రమేయం కూడా లేకుండా అధిష్టానమే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా పలానోళ్ళు గెలుచు నాకు లిస్ట్ ఇస్తే వాళ్ళను నెత్తిని పెట్టుకొని గెలిపించుకొని తీసుకొచ్చి మీకు నాయకులుగా పరిచయం చేస్తాను సార్ అని చెప్పి మాట సోషల్ మీడియాలో అల్చలై తిరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేజలు గుర్తున్నారు అతనికి. ఒకసారి ఆలోచించండి సార్. అదేవిధంగా మా కడప నగరంలో కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జిల్లా తెలిసినా కూడా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని అప్పుడున్న అమీర్బాబు ఆధ్వర్యంలో ఇన్ఛార్జిగా కార్యకర్తలు ఎంతమంది ఎదురు తిరిగి ఇబ్బంది పెట్టినా, వైసీపీ వారు కేసులు పెట్టినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, భూకబ్జాలు చేసినా, ఆస్తి నష్టం కలిగించిన నిలబడిన వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎక్కడా కనిపించట్లేదు. ఒకసారి ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. నేను కూడా సోషల్ మీడియాలో చాలా చేశాను, కానీ పార్టీకి ఎక్కడ కూడా డ్యామేజ్ జరగకుండా, నాయకుడికి డ్యామేజ్ జరగకుండా ఉన్న వాస్తవాలనే నేను సోషల్ మీడియాలో చెప్పాను తప్ప ఎక్కడే కానీ ఒకటి కూడా తప్పుగా నా స్వలాభం కోసమో లేకపోతే నేను వైఫ్జీ కోసమో నేను ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తున్నాను, కడప నగరంలో తెలుగుదేశం పార్టీని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన వారు ఈరోజు అధికారం అంతా వారే అయ్యి నాయకుడికి జిందాబాద్ కొట్టుకుంటూ, వాళ్ళని పూడుకుంటూ, వాళ్ళకు లేనిపోని అబద్ధాలు చెప్తూ వీళ్ళు లబ్ధి పొందుతూ కడప నగరంలో రాజకీయాన్ని దృష్టి పట్టిస్తున్నారు. దాన్ని మరి నాయకులు తెలియక నటిస్తున్నారో తెలియదు, కానీ కడప నగరం కోడే కూస్తుంది. తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఎక్కడున్నారు అనే విధంగా. కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీని ఓడించాలని శుభోద్దేశాలు ఓట్లు వేయకుండా ఇప్పుడు అధికారంలోకి పార్టీలో చేరి అధికారాన్ని చెలాయిస్తుంటే కష్టపడిన కార్యకర్తలు ఆ విధంగా ఉండదు ఒకసారి ఆలోచించండి సార్ అని చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా రేపు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కడప నగరంలో గత 20 ఏళ్ళగా పైన, అంటే అప్పుడున్న హరినాథ్ గారు కార్పొరేట్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదు. కనుక ఈసారి తప్పనిసరిగా గత 5 సంవత్సరాలు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో ఆ కష్టపడిన డేటా అంతా కూడా ప్రోగ్రామ్ కమిటీ ద్వారా ఉంటుంది. ఈ మై టీడీపై నీకు కుదిరేయండి సార్, దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎవరు కష్టపడ్డారో తెలుగుదేశం పార్టీకి వాళ్ళకు కార్పొరేషన్లో టికెట్ ఇచ్చి అన్ని విధాలుగా సహకరించి పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు వారిని గెలిపించి మన తెలుగుదేశం పార్టీ నిజమైన తెలుగుదేశం పార్టీని కార్పొరేషన్లో మన జెండా ఎగరవేయాలని చెప్పి మేము కోరుచున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడున్న
వైసీపీ నుంచి వచ్చిన వారు కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు కావచ్చు, మేమే కార్పొరేటర్లు అని చెప్పుకుంటూ ప్రజల్లో అసహ్యాన్ని నింపుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వారే నాయకులు, ఏ కార్యక్రమం చూసినా వారి నాయకులు ఏమిటి వారే ఉండడము, వారే కార్యక్రమాలు చేయడం, వాళ్ళు చెప్పిందే వేదంలాగా పోలీస్ స్టేషన్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ హవా నడుస్తుంది. అదే ముఖ్యంగా సీనియర్ నాయకులైనటువంటి గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ గారే బాహాటంగానే ప్రెస్లో కూడా వచ్చింది. మరి దేంట్లోనే కాదు, ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా వచ్చిన పరిస్థితి కడప నగరంలో చూస్తున్నారు. కనుక దయ ఉంచి సార్, మీరు ప్రత్యేక దృష్టి సాధించి కడప నగరం పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలంటే ఆడినా కూడా వైసీపీకి వచ్చిన చోటు కాకుండా టీడీపీకి నిజంగా కష్టపడిన వాళ్ళను కార్పొరేటర్గా గుర్తించి వాళ్లకు అన్ని విధాలు సహకరించి వాళ్ళని గెలిపించుకొని మన మార్కు పడేటట్టుగా తెలుగుదేశం పార్టీ మార్కు పడేటట్టుగా నాయకులు కావచ్చు, మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు దృష్టి పెట్టి చేస్తే అన్ని విధాలుగా మనకు బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం. జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం.